వల్లభనేని వంశీ ఇంటి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఏదైతే కత్తులతో కూడా వెళ్ళారు, కత్తులు కర్రలతో దాడులకు వెళ్ళారు అన్నటువంటిది అక్కడ విజువల్స్ వాళ్ళు చూపెడుతున్నటువంటిది. అక్కడ వెళ్ళినటువంటి దాంట్లో కర్రలు కత్తులు వెంట పెట్టుకుని వెళ్ళారు అన్నటువంటి. అయితే ఈ వ్యవహారం మీదన తర్వాత అరెస్ట్ వాళ్ళని పోలీసులు ఎవరైతే పట్టుకెళ్లారో వాళ్ళని విడిపించడానికి యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యే వెళ్ళారు. దానికి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మా వాళ్ళని వంశీ మనుషులే రెచ్చగొట్టారు, అదేంటని అడగడానికి ఆ రోడ్లోకి వెళ్ళారు. వంశీ అనుచరులు మా కుర్రాళ్ళను బూతులు తిట్టడం వల్లే ఘర్షణ ప్రారంభమైంది. ఇరు వర్గాలు పంపించాల్సిన పోలీసులు మా వాళ్ళని కొట్టారు, సిఆర్పిఎఫ్ బలగాలతో లాఠీచార్జ్ చేయించారు, 8 మందికి గాయాలయ్యాయి, వారిని ఆసుపత్రిలో ఏదో తరలించకుండా స్టేషన్లో ఉంచారు. మాచివరం పిఎస్లో 3 ఉంటే నేను వెళ్ళి వాళ్ళని ఆసుపత్రిలో చేర్చాను, ఇంకా 5 ఆచూకీ తెలియడం లేదు. పోలీసులు తీరుని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా, వాళ్ళని 9 గంటలకల్లా వదలబోతే నేను ఆందోళనకు దిగుతా. కొంతమంది పోలీసులు ఇంకా వైసీపీ కొమ్ము కాస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులకి న్యాయం చేస్తున్నారా, కొంతమంది ఏసీపీలు వంశీ మంచోడని కితాబిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్ ఆయుధాలతో సహా దొరికినటువంటి ఇష్యూ అక్కడ స్పష్టంగా కనబడుతోంది. మరి ఇది ఎట్లా ట్రీట్ అవుతుందో చూడాలి.